హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఏంటంటే మరి టీసీసీ అంటే టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్. అంటే మీలో ఎవరికన్నా డ్రాయింగ్ వచ్చినా లేదా కుట్లు అలికలు అంటే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్లూమ్ వీవింగ్ ఇలా మీకు దేంట్లో టచ్ ఉన్నా కూడా మీకు గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ మీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ లేదా ప్రైవేట్ జాబ్స్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మీకు మార్క్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి స్టెప్ బై స్టెప్. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఈ వీడియో గురించి లేదా ఏ వీడియో గురించి అయినా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో మీ రిలేషన్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైతే డ్రాయింగ్ లేదా టైలరింగ్ టచ్ ఉన్నారో వారందరికీ వెంటనే షేర్ చేయండి. దాని ద్వారా మీరు వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. ముఖ్యంగా టీసీసీ అంటే ఏమిటి, సర్టిఫికేట్ ఎవరిస్తారు? టీసీసీ అంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్. ఇది మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి దీనిలో ఏ కోర్సులు ఉంటాయి, ఫీజు ఎంత, ఎలా కట్టాలి? ముఖ్యంగా ఫ్రెండ్స్, మరి దీనిలో డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్ ఉంటుంది, హయ్యర్ ఎగ్జామ్ ఉంటుంది, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ ఉంటుంది, హయ్యర్ ఉంటుంది, అలాగే హ్యాండ్లూమ్ అండ్ వీవింగ్ లోయర్ ఉంటుంది, హయ్యర్ ఉంటుంది. కాబట్టి దీనికి ఫీజు ఎంత కూడా చూపిస్తాను చూడండి. 100, 150, మరి 150, 200, 150, 200. కాబట్టి ఈ ఫీజు అనేది కూడా కంపల్సరీగా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే కట్టాలి. మరి ఆఫ్లైన్ చలనవి వాళ్ళు తీసుకోరన్నమాట. ఫ్రెండ్స్, మరి దీనికి విద్యార్హత ఏంటి, వయసు ఎంత ఉండాలంటే ముఖ్యంగా లోయర్ ఎగ్జామ్కి ఏ లోయర్ ఎగ్జామ్కైనా కనీస అర్హత 7వ తరగతి 7th క్లాస్. కాబట్టి దీనికి వయసుతో సంబంధం ఏమీ లేదు. లోయర్ ఎగ్జామ్ అనేది ఎవరైనా రాయొచ్చు. కాకపోతే హయ్యర్ ఎగ్జామ్ కంపల్సరీగా 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. వారు ఖచ్చితంగా వయసు అయితే 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఆపై ఎంతైనా పర్లేదు ఫ్రెండ్స్. మరి గమనిక ఏంటంటే హయ్యర్ కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా లోయర్ కోర్స్ పూర్తి అయి ఉండాలి, లేదా మీరు చేయాల్సిన కోర్సుకు సంబంధించిన ఫీల్డ్లో డిప్లొమా అయి ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట. డైరెక్ట్గా మీరు హయ్యర్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇది ముఖ్యమైన గమనిక, మర్చిపోవద్దు. కాబట్టి అలాగే ముఖ్యంగా అప్లికేషన్ ఆన్లైన్ లేదా ఆఫ్లైనా ఫ్రెండ్స్? మరి అప్లికేషన్ అయితే అంతా ఆన్లైన్లోనే మీకు చూపిస్తాను. ఆ వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అలాగే ఫిజికల్ అప్లికేషను ఏమైనా సబ్మిట్ చేయాలా అంటే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. సబ్మిట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ అవుతుందన్నమాట. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న డిఈఓ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ షెడ్యూల్ కూడా దగ్గరలోనే ఉంది, జనవరి 2026. కాబట్టి పెద్ద పండుగ అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత నెలాఖరులో ఉండే అవకాశం ఉంది. అలాగే హాల్ టికెట్స్ ఎలా తీసుకోవాలంటే బిఎస్ఈఏపీ వెబ్సైట్లో ఎగ్జామ్ డేట్ కరెక్ట్గా వారం ముందు రిలీజ్ అవుతాయన్నమాట. మీకైతే ఎటువంటి మెసేజ్లు ఏమి రావు. కాబట్టి మెసేజ్లు వస్తాయని పొరపడి ఆగిపోవద్దు. వెబ్సైట్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా మరి ఆన్లైన్ అప్లికేషన్కి ఏం కావాలంటే ఖచ్చితంగా క్యాండిడేట్ ఫోటో కావాలి, సైన్ కావాలి, దాంతోపాటుగా మొబైల్ ఉండాలి, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. మరి లోయర్కి అయితే ఖచ్చితంగా 7th క్లాస్ మార్క్ లిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట. అలాగే హయ్యర్కి అయితే ఖచ్చితంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్, దాంతోపాటుగా ముందే చెప్పినట్టుగా మీకు డిప్లొమా లేదా టెక్నికల్ సర్టిఫికెట్ ఆ యొక్క ఫీల్డ్లో ఉంటే మాత్రం ఎలిజిబుల్ అవుతారన్నమాట. మీరు డైరెక్ట్గా హయ్యర్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఫైన్ లేకుండా అయితే ఈ నెల అంటే 27 డిసెంబర్ 2025 దాకా అవకాశం ఉంది. అలాగే 50 రూపాయల ఫైన్తో మరి జనవరి 3 దాకా అవకాశం ఉంది. అలాగే 75 రూపాయల ఫైన్తో జనవరి 6 దాకా మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మీరు లేట్ అయితే ఎక్స్ట్రా ఫైన్ అనేది ఆ రెగ్యులర్ అమౌంట్కి ప్లస్ చేసి అమౌంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు 6/1/26 లోపు ఖచ్చితంగా మీ అప్లికేషన్ను దాంతోపాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మీ దగ్గరలో ఉన్న డిఈ ఆఫీసులు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. సబ్మిట్ చేస్తేనే మీకు ఫైనల్ అవుతుంది. అది కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మరొకసారి గుర్తు చేస్తాను, మీకు ఎటువంటి డౌట్స్ వెంటనే కామెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లియర్ చేస్తున్నాను. అలాగే కింద నా యొక్క వాట్సాప్ నెంబరు ప్లే చేస్తుంటాను చూడండి. కాబట్టి ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే మేము నేరుగా సబ్మిట్ చేసి ఆ సబ్మిటెడ్ అప్లికేషన్ మీ వాట్సాప్ కూడా సబ్మిట్ చేస్తామన్నమాట.
మరి ఆ అప్లికేషన్ ప్రాసెస్కి మినిమం ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తామన్నమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే లేదు. బలవంతం ఏమీ లేదు ఫ్రెండ్స్. మరి మరొకసారి మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. ఆ నోటిఫికేషన్ కూడా ఇంగ్లీష్లో నోటిఫికేషన్ కూడా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి క్లియర్గా. BSEAPN సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు చెప్పినట్టుగానే ఆ ఫీజు వివరాలు అన్నమాట. ముందుగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి TCC అనే ఆ ట్యాబ్లో క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ లింక్ కనబడుతుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఫీజు అనేది పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. మీకు చెప్పినట్టుగానే డేట్స్ చూపిస్తాను చూడండి క్లియర్గా. 27/12/2025 వితౌట్ ఫైన్. మరి విత్ ఫైన్ అయితే 3rd January ఉంది, 6th Jan కూడా ఉందన్నమాట. అప్లికేషన్ సబ్మిట్ అయితే 10లోగా ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సింది. చూపిస్తాను చూడండి. హ్యాండ్ ఓవర్ ద ప్రింటెడ్ కాపీ ఆఫ్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద క్వాలిఫికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ టు ద DEO ఆఫీస్ కన్సర్న్డ్ వితౌట్ ఫెయిల్. కాబట్టి వితౌట్ ఫెయిల్ అని మెన్షన్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫెయిల్ చేయకుండా మర్చిపోకుండా సబ్మిట్ చేయాల్సిందే. అప్పుడే మీ అప్లికేషన్ ఫైనల్ అవుతుంది. అలాగే ఎవరైతే అదర్ స్టేట్స్ ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏం చేయాలంటే మీ బోర్డు నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ వేరే స్టేట్ బోర్డుకి అప్లై చేసే అవకాశం ఉంటుంది. అలాగే కింద చూపిస్తున్న నెంబర్లన్నీ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ మొబైల్ నెంబర్లు అన్నమాట. కాబట్టి మీకు ఏమైనా ఆన్లైన్లో ఇబ్బంది కలిగితే వారికి డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు, లేదా నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా నా నెంబర్ కింద డిస్ప్లే చేస్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ అయినా కూడా మీ డౌట్స్ని క్లియర్ చేసి, మీకు ఎటువంటి డౌట్స్ని క్లియర్ చేసి మీ యొక్క అప్లికేషన్ కూడా మేము ఆన్లైన్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇది సమాచారం కనుక మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ రిలేషన్స్లో కానీ ఎవరైతే మరి డ్రాయింగ్లో కానీ లేదా టైలరింగ్లో టచ్ ఉండి మంచి నాలెడ్జ్ ఉందో వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. దాని ద్వారా మీరు వారికి సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్. మరి ఇది సమాచారం కనుక ఇంకా మరిన్ని ఆన్లైన్ మీట్స్ మీ దాకా తీసుకురావాలంటే ప్లీజ్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.